హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్ఎల్బిసిలో డేంజర్ జోన్. ఎస్, అక్కడ అడుగు పెడితే మళ్ళీ తిరిగి రావడం కష్టమే. అందుకే అధికారులు ఆ డేంజర్ జోన్లోకి అడుగు పెట్టడాన్ని నిషేధించారు. అక్కడికి ఎవరు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఎస్, ఎస్ఎల్బిసిలో ఎండింగ్ పాయింట్. ఎక్కడైతే ఆ టీబీఎం యంత్రం కూలిపోయిందో, కుప్పకూలిందో, దాని తర్వాత ఒక్క అడుగు ముందుకు వేసిన అది డేంజర్ జోన్. అక్కడికి వెళితే తిరిగి రావడం సాధ్యమే కాదని అధికారులు డిసైడ్ చేశారు. ఎస్ఎల్బిసి ప్రమాదంలో 25 రోజులు గడిచాయి. ఒక్కరిని మాత్రమే వెలికి తీయగలిగారు. మరో 7 కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రెస్క్యూ చాలా డేంజర్లో ఉంది. ఇప్పటిదాకా ఎక్కడి వరకైతే వెళ్ళారో ఆ 13-14 కిలోమీటర్లు అక్కడి దాకే వెళ్తున్నారు. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అధికారులు దాన్ని డేంజర్ జోన్గా డిసైడ్ చేశారు. అక్కడికి వెళితే మరో ప్రమాదం గ్యారంటీగా జరుగుతుందని నమ్ముతున్నారు. అందుకే అక్కడ రాకపోకలు నిషేధించారు. మరి రెస్క్యూ ఎలా? ఆ 7 బయటకు తీయడం ఎలా అంటే, ఇప్పుడు రోబోటిక్ యంత్రాలు, అదే రోబోస్ అంటున్నాం కదా, రోబోటిక్ యంత్రాల సహాయం తీసుకుంటున్నారు. అవి కూడా అంతగా వర్కౌట్ కావట్లేదు. అక్కడ కూలిపోయిన టీబీఎం మిషన్ శకలాలు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకుండా ఆపుతున్నాయి. మరోవైపు వరద అలాగే ప్రవహిస్తోంది. అలాగే మట్టి పిల్లలు పిరికి పడుతున్నాయి. అలాగే బురదగా ఉంది. ఇలాంటి టైంలో 25 రోజులు గడిచినా అక్కడ రెస్క్యూ ముందుకు సాగటం లేదు. దీనికి తోడు అనేక సమస్యలు. రెస్క్యూ సిబ్బంది కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడికి వచ్చి సహాయక కార్యక్రమాలను సమీక్షించి రెస్క్యూ బృందాలకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. అంతా బాగానే ఉంది. మరి ఆ 7 బయటికి ఎలా వస్తారు? ఆ డేంజర్ జోన్లోకి రోబోలు ఏమైనా సక్సెస్ సాధిస్తాయా? రోబోలు డేంజర్ జోన్లోకి వెళ్ళగలుగుతాయా? ఇప్పుడంతా టెన్షన్. ఆ టీబీఎం మిషన్ శకలాలు తొలగిస్తే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అంటే మనుషులు వెళ్ళాలంటే టీబీఎం శకలాలు తొలగిస్తే కష్టం. మరో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బురద తన్నుకొస్తోంది. ఊటలుగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కాక రెస్క్యూ సిబ్బంది తలపట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆశలని రోబోటిక్ యంత్రాలపైన, రోబోలపైన. ఆ రోబోలు ఎంతవరకు సక్సెస్ సాధిస్తాయో అన్న టెన్షన్ ఇప్పుడు రెస్క్యూ బృందంలో కొనసాగుతోంది. రెస్క్యూ బృందం ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. రెస్క్యూ బృందం సక్సెస్ సాధించాలని, ఆ డేంజర్ జోన్ను కూడా అధిగమించాలని ఆశిద్దాం.